నమస్తే ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేసినట్లు ఉంటుంది. ప్రస్తుతానికి ఈరోజు వచ్చేసి 13 నవంబరు 2025. ఫస్ట్ ఆర్డర్ వచ్చింది. ఫస్ట్ ఆర్డరు పటంచెరు నుంచి డ్రాప్ పాయింట్ శేర్లింగంపల్లి. ఈ ఆర్డర్ లొకేషన్కి వచ్చేసిన, ట్రిప్ స్టార్ట్ చేస్తున్నా. స్టార్ట్ అయిపోయింది. ట్రిప్ స్టార్ట్ చేస్తున్నా. లోడింగ్ 26 నిమిషాలు అయిపోయింది. మొత్తం 45 పీసులు వేసిండ్రు. పికప్ పాయింట్ నుంచి డ్రాప్ పాయింట్కి వెళ్తున్నా. అమౌంట్ చూడండి, 899 రూపాయలు. 90 నిమిషాలు వెయిటింగ్ టైం ఇచ్చిండు. ఆ వెయిటింగ్ టైంకు మనకు లెక్క అడగట్టిస్తున్నాడో తెలియదు. చూడాలి, అడగాలి మరి డీటెయిల్స్. 19 కిలోమీటర్లు 42 నిమిషాలు. కరెక్ట్గా టైం పడితే 30 నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు, బట్ 42 నిమిషాలు టైం చూపిస్తుంది. టోటల్లో ఇంత టైం వేస్ట్ అవుతుంది. ఆ టైంకు విలువ కట్టిస్తలేదు. అయితే పోటారు ఓన్లీ కేవలము కిలోమీటర్ అమౌంటే ఇస్తుంది. వెయిటింగ్ టైం కూడా ఇవ్వాలి. వెయిటింగ్ టైం మనకు ఫ్రీ రాదు కదా, నష్టం వెయిటింగ్ టైంలో కూడా ఉంది. మాకు నష్టము వెయిటింగ్ టైంలో ఉంది. అది కూడా ఒకసారి కరెక్ట్గా క్యాల్కులేట్ చేసి ఇవ్వట్లేదు. వెయిటింగ్ టైం తర్వాత 90 నిమిషాల తర్వాత కూడా ఇవ్వట్లేదు. ఆ 90 నిమిషాల్లో కొంత ఇంతనన్నా మనకు బెనిఫిట్ ఉండాలి. బెనిఫిట్ లేకుండా పని చేయమని చెప్తుంది హోటల్. ఆ 90 నిమిషాల్లో ఖాళీ కిలోమీటర్ లెక్కనే ఇస్తుంది. నాకు మీరు క్యాల్కులేట్ చేయండి. బట్ 90 నిమిషాల అమౌంట్ ఎవరు ఇవ్వాలి? కస్టమర్ భరిస్తలేడు, హోటల్ భరిస్తలేడు. నష్టం మనకే ఉన్నదా. అందుకనే సరైన నష్టాన్ని పూరించాలని కోరుకుంటున్నాను. అదంతా ప్రజెంట్ లొకేషన్ దగ్గర వెళ్తున్నాం. వచ్చేసి లొకేషన్కి వచ్చిన కస్టమర్ కాల్ చేసి ఫార్వర్డ్ అని కొట్టేస్తుంది. दूसरे को